Welcome to the story of immortality. You're about to enter a magical world. We invite you to savor the feeling of peace, love, and ఓం wisdom. శాంతి అమర కథకు సుస్వాగతం. శాంతికి, ప్రేమకు, ఆనందానికి, పవిత్రతకు ఆహ్వానిస్తున్నాం. ఈ ద్వారం తెరుచుకోగానే మీరు ఈ సూక్ష్మమైన ఆత్మిక యూనివర్సిటీలో భౌతిక ప్రపంచం నుండి ఈ ద్వారం ద్వారా లోపలికి ఆహ్వానిస్తున్నాం. ఎక్కువ ప్రయోజనం పొందటం కోసం ఈ చిట్కాలను అనుసరించండి. క్వైట్ గా ఒక చోట ఒక గంట కూర్చోటానికి తయారుగా అవ్వండి. ఎలాంటి పరధ్యానం లేకుండా కూర్చోండి. మీ వెనుక భాగం స్ట్రైట్ గా ఉండేట్టుగా, నిటారుగా ఉండేట్టుగా కుర్చీలో కానీ కూర్చోండి. దీనివల్ల మీలో ప్రవహించే శక్తి క్లియర్ గా ఉంటుంది. మీ ఫోన్లు వైబ్రేటర్లోనో వేరే రూమ్ లోనో ఒక గంట వరకు వేరే చోట ఉంచండి. మీ వీడియోను ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళు కూడా ప్రోత్సాహం లభిస్తుంది మీ వీడియో వల్ల. స్పీకర్స్ మాట్లాడేది రికార్డ్ చేస్తారు, పార్టిసిపెంట్స్ రికార్డ్ చేయరు. 5 భాషలు తయారుగా ఉన్నాయి అనువాదానికి. దీనికోసం ఇంటర్ప్రెటర్ బటన్ నొక్కి ఇంగ్లీష్, స్పానిష్, తెలుగు, తమిళ్, ఫ్రెంచ్ ఏదో ఒకటి చూసుకోవచ్చు, ఎంచుకోవచ్చు. ఇదే రిజిస్ట్రేషన్ లింక్. రికార్డింగ్స్ మిగతా సమాచారం కావాలంటే రిజిస్టర్ చేసుకోండి. Om Shanti. Welcome to the Story of Immortality series presented by Brahma Kumaris. ఓం శాంతి. Episode 5, The Supreme అమర కథ So now we సీరియల్ కు will see the స్వాగతం. sequence of today's program. ఈరోజు 5వ భాగం Shireen will పరమాత్మ lead us. గురించి She will introduce us today's సిస్టర్ guest షిరీన్ speaker. మనకు Om Shanti. పరిచయం చేస్తారు. పరమాత్మ. ఓం శాంతి. This program, The Story of Immortality, will ఈ అమర enlighten కథ ప్రోగ్రామ్ మీకు ఎన్నో అంతర్దృష్టులను, వీడియోలను, మెడిటేషన్లను ద్వారా పరిచయం చేస్తుంది. 15 నిమిషాలు సీనియర్ టీచర్ తమ అనుభవాలను పంచుకుంటారు. ఆ తర్వాత షిరీన్ సిస్టర్ డోర్తి బేన్ ఇద్దరు ఆ అమర కథ గురించి వివరిస్తారు. చివర్లో పార్టిసిపెంట్ నుండి 10 నిమిషాల వరకు ప్రశ్నలు జవాబులు ఉంటాయి. Om Shanti, everyone. Good ఓం శాంతి అందరికి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. స్వాగతం. ఈ 5వ భాగానికి స్వాగతం. స్టోరీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అమర కథ. మీ అందరికి చాలా మంచి అద్భుతంగా వీకెండ్ జరుగుతుంది అనుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకమైన అతిథి గాయత్రి బహన్ ని పిలుద్దాం. గాయత్రి బహన్ ఈ అమర కథను 45 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. ఈ సంవత్సరాలు చెప్పక్కర్లేదు, దీని ద్వారా వాళ్ళ వయసును మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చాలా అద్భుతమైన బుద్ధిశాలి. యునైటెడ్ నేషన్స్ అమెరికా
యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి మన అంబాసిడర్ బ్రహ్మకుమారిస్కి. Exactly. Thank you. I stand corrected. So we have been sharing our experiences, Sister Gayatri, and every time I hear your experience, మన of any- అనుభవాలన్నీ I want to hear it again, అందరితో like this. So పంచుకుంటున్నాం. I'm ఆ sure అనుభవాలు it's మళ్ళీ a మళ్ళీ great treat to hear you. Talk to us about ఎంతో your first బాగుంటుంది. experience with the Supreme Soul. మీ మొట్టమొదటి అనుభవం పరమాత్మతో Right. మాకు I'm తెలియచేయండి. not on my cell phone, but I do want to honor the 15 minutes. So either you guide me or I time myself. I'll guide you. I'll guide you. Okay, great. Okay. And I can మీ- ask you 15 questions. నిమిషాల్లో If you అంటే want to speak for the whole 15 minutes, I can ask you questions. 15 నిమిషాలు అయితే నాకు చెప్పండి ఎప్పుడు అయిపోతుందో, అంటే ప్రశ్నలు అడుగుతాను, దాని ప్రకారం చెప్పండి మీరు అంటున్నారు. Growing up with a saying, to know God is to love God. And నేను this saying చిన్నప్పటి నుండి always to me ఒక విన్నాను, is a learn- భగవంతుడిని తెలుసుకోవాలి అని. when we think that we do with blind faith, but it is something that we grow into through a learning process. So I call it a learning curve. And what I like about it, this learning curve మనం that has been part of my పెరిగిందంతా journey, is through the జ్ఞానాన్ని తెలుసుకుంటూనే పెరిగాము. discovering treasures that were within ఈ myself. So as I was తెలుసుకోవటం growing up, ద్వారా I was నాలో discovering things ఉన్న about myself. దివ్యశక్తులు నేను తెలుసుకోగలిగాను So, పరిశోధనల ద్వారా. the treasures, I'll tell you two things about the treasure that I was ఖజానాల గురించి 2 విషయాలు చెప్తాను. was one, ఒకటేమో as learning to discover that treasure within, indicated for మనలో me ఉన్న learning is very precious. ఖజానాలను తెలుసుకోవటానికి నేర్చుకోవాలి. One of the greatest ఆ నేర్చుకోవటం relationships I కోసమే had with భగవంతుడి God దగ్గరకు is రావాలి. teacher. భగవంతుడితో నాకున్న సంబంధం టీచర్ గా ఉంది. ఎందుకంటే భగవంతుడు నన్ను ఇంకా ఇంకా నేర్చుకోవటానికి నన్ను ప్రోత్సహించారు. నేను ఎప్పుడు ఇంకా ఇంకా నేర్చుకోవాలనుకుంటాను. సో మా ఇద్దరికి మంచి మ్యాచ్ అయింది ఆ విధంగా. What was also beautiful about it is that it became a precious process for me. And it was as if he was taking me on a curve in which I was learning about him, but I was భగవంతుడి discovering గురించి నేను నేర్చుకుంటూ ఉన్నాను. నా గురించి కూడా తెలుస్తూ ఉంది మధ్యం. ఆ విధంగా నా గురించి నేనేం it was as though he made sure that నేనేం I was కనుక్కున్నానంటే owning about me. I was owning the process, but I was also earning the discovery. నేనే So ఈ I feel that ప్రాసెస్ ని యజమానిగా ఉన్నాను. నేను కోరుకున్నట్టే జరుగుతుంది అనేది నాకు అర్థమైంది. భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది చాలా అమూల్యమైన ప్రక్రియ. అది మనం కనుక్కోవటం కోసం తయారీగా ఉంది. ఈ అమర కథలో ఆమె నేర్చుకునే దానికోసం తను ఎదురు చూస్తూ ఉంది. అది జరగటం ఎప్పుడు మొదలైందంటే తన నేర్చుకోవటంలో తనలో ఉన్న తనలో ఉన్న ఆ దప్పిక, భగవంతుడు తెలుసుకోవాలి అనే దాహంతో తను నేర్చుకుంటూ ఉన్నారు. But yet is such an elusive being in many people's lives. And so మానవ చరిత్రలో ఇది ఎంతో మంది జీవితంలో ఇదంతా చాలా కొంతమందికి ఊహ మాత్రమే. కానీ ధర్మాల ద్వారా భగవంతుడిని కరెక్ట్ గా తెలుసుకోకుండా బుద్ధి ద్వారానే భగవంతుడు ఇలా అలా అనుకున్నాము. connected to God as a being. నేర్చుకోవటంతో కనెక్ట్ అయ్యాం కానీ భగవంతుడితో కనెక్ట్ అవ్వలేదు ఇన్ని రోజులు. Or this precious process, as I call it, of discovering that treasure within through learning and loving God is something that opens me what it ఈ is. మలుపులో నాకు తెలిసింది ఏంటంటే నాకు కొత్త అనుభవాలు అయ్యాయి. Experience God before was not what I was experiencing once I embarked. ఇంతకుముందు భగవంతుడిని అనుభవం చేసింది ఇలా లేదు. ఇది ఒక కొత్త ధనాన్ని నాకు పరిచయం చేసింది భగవంతుడి గురించి. మూడవది
నాకు అద్భుతమైన అనుభూతులు భగవంతుడి గురించి అయ్యాయి. నా అనుభవాల ఆధారంగా నాకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి. ఎవరో అనుభవాల వల్ల రాలేదు. అది నా నమ్మకాన్ని ఎంతో వృద్ధి చేసింది. నేను భగవంతుడు నమ్మటం మొదలు పెట్టాను. ఎప్పుడైతే నమ్మకాలు లేకుండా నమ్ముతామో అది చాలా పెద్ద మలుపు నేను భగవంతుని తెలుసుకోవటంలో, భగవంతుని ప్రేమించటంలో. కిరణ్ భాయ్ అడుగుతున్నారు, నాకు ప్రశ్న ఉంది. మీరు వ్యక్తిగత అనుభవాలు చెప్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి అనుభవాలు మిమ్మల్ని కదిలించాయా? మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవటం, అలా భగవంతుడిని తెలుసుకున్న వాళ్ళ గురించి తెలుసుకోవటం మీకు ఏదైనా ఒక మలుపుగా అయిందా? నాకు భగవంతుడిని ప్రేమించటానికి, భగవంతుడిని తెలుసుకోవటానికి మధ్యలో వ్యత్యాసం తెలిసింది. స్వయాన్ని తెలుసుకోవటం, భగవంతుడిని తెలుసుకోవటం అవుతుంది. I mean, even though my heart was full of love for him, I really didn't. నా హృదయంలో భగవంతుడి మీద పూర్తిగా ప్రేమ ఉన్నా గానీ ఇంకా తెలుసుకోలేకపోయాను. భగవంతుడి దగ్గర అవ్వలేకపోయాను. అది ఆ మార్పు ఎప్పుడు సంభవించిందంటే నా జీవితంలో అలాంటి అనుభవం ఎప్పుడైందంటే గయానాలోనే నాకు భగవంతుడి జ్ఞానం లభించింది. Been discriminations among the races. గయానాలో కూడా 5-6 races ఉన్నాయి. అక్కడ ఉన్న discriminations, and then it became very covert when there was elections and independence. ఎలక్షన్ జరిగినప్పుడు కొంచెం కవర్ట్ గా ఉంటాయి అక్కడ తేడా వ్యత్యాసాలు. 1996లో సెంటర్ అక్కడ మొదలైంది. నేను ఒకరోజు ఆ సెంటర్లోకి వెళ్ళాను. వేరు ధర్మాల నుండి చాలా మంది మెడిటేషన్ లో కూర్చొని ఉండటం అక్కడ చూశాను. అక్కడ ఒక లైట్ ఉంది, ఆ చైతన్యమైన దీపమే భగవంతుడు అని చెప్పారు. అందరూ చాలా మౌనంగా ఉన్నారు, చాలా నిశ్చలంగా ఉన్నారు. వాళ్ళు వంక చూడగానే ఓ మై గాష్, ఇలా ఉంటుందా అనిపించింది. నాకు తెలిసింది భగవంతుడు గనక ఉంటే భగవంతుడు మనుషులందరూ తమ జాతి రూపాలకు అతీతంగా కలవాలంటే ఈ చైతన్య రూపంతోనే సాధ్యం. భగవంతుడికి గనక శరీరం ఉంటే భగవంతుడు అవ్వడు. రంగు రూపము లేకపోతే ఏదో ఒక జాతికి భగవంతుడిని అంటగడతారనిపించింది. అవును, కరెక్టే. ఈ చైతన్య జ్యోతే భగవంతుడు అని అర్థమైంది నాకు. నాలో ఉన్న గుడ్డి నమ్మకం భగవంతుడు శరీరం ఆకారంలో ఉంటారనే నమ్మకం తొలగిపోయింది. అందుకే మరి భగవంతుడిని ప్రేమించటం అనేది నేర్చుకోవటం చాలా బాగుంది. మీరు చెప్పింది. షరీన్ భాయ్ అంటున్నారు భగవంతుడు చైతన్య జ్యోతి స్వరూపం అని తెలుసుకున్నారు. ఆ తర్వాత మీరు గయానా నుండి అమెరికా వచ్చారు, సెంటర్ లో ఉన్నారు. ఆ తర్వాత బ్రహ్మకుమారి తరపున ఐక్యరాజ్య సమితిలో పనిచేయటం మొదలెట్టారు. ఇవన్నీ చేస్తూ ఉండగా మీ జీవితంలో మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి? నాకున్న అనుభవాలు ఏంటంటే అవి మారుతూ వచ్చాయి, వృద్ధి చెందుతూ వచ్చాయి. నేను ఒక చిన్న దేశం నుండి వచ్చాను. That is actually the world. New York is actually ప్రపంచంలోనే పెద్ద సిటీలో వచ్చాను, అదే న్యూయార్క్. Some time and you will understand what that means, because it is where the United Nations sits, but outside of the United ఐక్యరాజ్య సమితి కూడా న్యూయార్క్ లోనే ఉంది. ఐక్యరాజ్య సమితి బయట
పెద్ద యాపిల్ ఉంది అంటే ఇక్కడ అవకాశాలు ఉంటాయి, ఇక్కడ సంపాదించుకొని ఎక్కడో సెటిల్ అవుతూ ఉంటారు. అక్కడ ఉన్న కల్చర్ అది. న్యూయార్క్ సిటీకి రాగానే అది 1 సంవత్సరం పట్టింది. నేను ట్రాఫిక్, సబ్వేస్, ట్రైన్లు అవన్నిట్లో కంఫర్టబుల్ గా ఉండటానికి నేను చదివింది అయితే యూకేలో చదివాను, కానీ సబ్వేస్ లోకి వెళ్ళటానికి కొంచెం ఎక్కువ ఉండేది. యూకేలో అయితే అండర్ గ్రౌండ్ అనేవాళ్ళు, ఇక్కడేమో సబ్వేస్ అంటారు. నేను 1978లో వచ్చాను. అప్పుడు ఎన్నో నేరాలు జరుగుతూ ఉండేవి సిటీలో. ఇప్పుడు కూడా ఉండొచ్చు, కానీ మనకు ఆ భయం అయితే లేదు. The first shift that happened to me, being a person living by my spiritual principles in a city like New నేను York, సిటీలో ఒంటరిగా నాలో నా ఆత్మిక I said that లక్షణ భావాలతో ఉండటం, సిటీలో ఉండటం ఉండాలి అంటే నేను చాలా ధైర్యంగా ఉండాలి. Soul and remember the supreme soul, because I said that if I didn't, నేను ఆత్మగా తెలుసుకొని నేను పరమాత్మను గుర్తు చేసుకోవటం మొదలెట్టాను. నేను సబ్వేలో కూర్చున్నప్పుడు ఆ ఆత్మగా వైబ్రేషన్స్ తో మిగతా వాళ్ళందరితో కలిసి కూర్చొని ఉండేదాన్ని. ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. అలా ఆత్మగా నేను ప్రాక్టీస్ చేయటం మొదలెట్టాను. అదే సంబంధం, అదే స్మృతి, భావాన్ని గుర్తు చేసుకోవటం, భగవంతుడిని గుర్తు చేసుకోవటం. నేను భావాన్ని పిలుస్తాను భగవంతుడిని. ఇది నాలో ఎంతో పరివర్తన తెచ్చింది. నేను నాకంటే చాలా ఉన్నతమైన వారితో కనెక్ట్ అవుతున్నాను అనిపించింది. అది నాలో ఆ అనుభవాలను, ఆ భగవంతునితో లీనమయ్యే ఆ సంబంధాన్ని ఏర్పరిచింది. అది నాలో భయాల నుండి నన్ను చాలా రక్షించింది. అలా నేను న్యూయార్క్ సిటీలో భయం లేకుండా ఉండగలిగాను. నాలో ఉన్న భయాలన్నీ పరమాత్మతో ఉన్న సంబంధం తొలగించింది. చివరి ప్రశ్న, your experience of God helped you working at the UN? మీ అనుభవాలు చెప్పండి. ఐక్యరాజ్య సమితిలో పనిచేసేటప్పుడు భగవంతుడి సంబంధాలు మీకు ఎలా సహాయపడ్డాయి? ఐక్యరాజ్య సమితిలో చాలా 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 పొలిటికల్ యూనియన్స్ ఉంటాయి. అక్కడ అంత తేలిక కాదు ఉండటం. 2 నిమిషాల్లో చెప్పాలంటే దానికి న్యాయం చేయలేను. నేను ప్రయత్నిస్తాను. ఐక్యరాజ్య సమితిలో భగవంతుడి కనెక్షన్ నన్ను నేను నమ్మటానికి దోహదపడింది. నేను ఐక్యరాజ్య సమితిలో రిప్రజెంటేటివ్ ని. 18 దేశాధినేతలను వాళ్ళ ప్రశ్నలను ఎదుర్కొన్నాను. ఐక్యరాజ్య సమితిలో సభ్యునిగా అవ్వటానికి ఎన్నో ప్రశ్నలు వేశారు. అప్పుడు చాలా కఠినమైన ప్రశ్నలు. ఆ సమయంలో నేను కొన్ని నమ్మాను. అక్కడే నమ్మకం చాలా ముఖ్యం అని అర్థమైంది. నేను నిమిత్తం అని నేను నమ్మాను. నన్ను ప్రజెంట్ చేసుకోవట్లేదు, భగవంతుడిని రిప్రజెంట్ చేస్తున్నాను అనే నమ్మకంతో వెళ్ళాను. భగవంతుడే నన్ను గైడ్ చేశారు ఏం చేయాలి అనేది ఆ సమయంలో. రెండవది, a dance of dynamics here. It was a dance of a dynamic of me being a spiritual person. అక్కడ నేనేమో ఆత్మికంగా ఉన్నాను. మిగతా 18 గవర్నమెంట్లు పొలిటికల్ గా ఉన్న వాళ్ళతో డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది.
ఒక ప్రపంచం ఏమో ఆత్మిక ప్రపంచం, రెండవ ప్రపంచం ఏమో పొలిటికల్ ప్రపంచం. అదే దివ్యమైన నాట్యంగా అనిపించింది. ఇవి రెండు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఆత్మికత అనేది చాలా సూక్ష్మమైనది, చాలా శక్తివంతమైనది. And thirdly, what I believed in, మూడోది నేను నమ్మింది ఏంటంటే భగవంతుని సాధనంగా నేను మర్చిపోయిన విషయాలని నాకు గుర్తు రావటం మొదలెట్టాయి. నాలో ఉన్న తాకత్తు, నాలో ఉన్న ఆత్మికమైన కళలు అవన్నీ నాలో వెలువడటం మొదలెట్టాయి. ఆ క్షణంలో నాలో ప్రవేశించడం మొదలెట్టాయి. అంటే భగవంతుడు నన్ను ప్రేమించారు, నన్ను నమ్మారు. అదే నా అనుభవం. చాలా మంచి స్లోగన్తో ముగించారు. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఈ రోజు ప్రెజెంటేషన్ కి వెళ్దాం. We'll be doing this the experiences of God. So today we want to take up two relationships, like Sister Gayatri was sharing about. ఈ రోజు రెండు సంబంధాలు తీసుకున్నాం భగవంతుడితో. So one of the things she was sharing was about everything being very incognito in the spiritual world. And so ఆత్మిక ప్రపంచంలో అన్ని చాలా అదృశ్యంగా ఉంటాయి. భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ప్రతిదీ చాలా నిరాకారంలో ఉంటుంది, అదృశ్యంగా ఉంటుంది. అదృశ్యమైన ప్రపంచంలో, సూక్ష్మమైన ప్రపంచంలో భగవంతుణ్ణి ఎలా భౌతికంగా మన జీవితంలోకి తీసుకొస్తామో, భగవంతుడిని మన జీవితంలో తీసుకురావటానికి పరమాత్మ ఒక గొప్ప మంత్రాన్ని ఇస్తున్నారు. ఆ మంత్రమే మన్మనాభవ. మన్మనాభవ అంటే మీ మనస్సును ఒక్కరి మీదే ఏకాగ్రం చేయండి. మీ మనస్సును ఒక్కరిపై ఏకాగ్రం చేయటమే మన్మనాభవ. అందులో మన్మనాభవలో ఉన్న ఒక విషయం ఏంటంటే అది సంజీవిని మూలిక. ఇండియా నుండి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. సంజీవిని మూలిక హనుమంతుడు లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు లక్ష్మణుడి కోసం తీసుకొచ్చారు. మన్మనాభవ కూడా ఈ అదృశ్యంగా కనపడని నిశ్శబ్దమైన మంత్రం. ఎప్పుడైతే ఆత్మ ఈ మంత్రాన్ని తలుచుకుంటుందో, గుర్తుంచుకొని మనసును ఒక్కరిపైన ఏకాగ్రం చేస్తుందో, అప్పుడు మీ జీవితం తిరిగి లభిస్తుంది. ఒక విషయం మన్మనాభావ గురించి నేను అనుకునేది ఏంటంటే, మన్మనాభావ అన్ని పరిస్థితులకు, అందరకు, అన్ని సమయాలకు అనుగుణంగానే ఉంటుంది. ఇది సర్వరోగ నివారణి. ఈ మందును యాంటీబ్యాక్టీరియా, యాంటీవైరల్, యాంటీ ఏ రోగానికైనా ఉపయోగించవచ్చు. సర్వరోగ నివారణి మన్మనాభవ, సర్వరోగ నివారణి మంత్రం ప్రతిదానికి ఉపయోగించవచ్చు. ఇది మనసును క్రమశిక్షణలో ఉంచుతుంది. అది మనలో ఉన్న వికారాలను జయించటానికి ఉపయోగపడుతుంది. ఇది చిన్న వాక్యంలానే ఉంది, కానీ వికారాలను జయించడం చాలా పెద్ద విషయం. ఇందులో ఈ అమర కథ యొక్క సారం ఏంటంటే జ్ఞానము మన్మనాభావే ఈ అమర కథ యొక్క సారం. మన్మనాభావ ఏం చేస్తుందంటే పరమాత్మను ఒక గైడ్ గా మాట్లాడుకుంటాం. పరమాత్మను ఒక సద్గురువుగా, ఒక నిజమైన గైడ్ గా. అనాదిగా మాట్లాడుకుంటాం. పోయిన వారం
మూడు ప్రపంచాల ఈ చిత్రం గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఈ మధ్యలో ఈ నల్లటి ప్రదేశంలో ఉన్నాము. ఇది మూడు ప్రపంచాల మామూలు రిప్రజెంటేషన్ చూపిస్తున్నాం. దీనికి అతీతంగా తెల్లటి కాంతి ఉంది, అది సూక్ష్మవతనం. దానికి ఇంకా అతీతంగా దూరంగా ఉంది బంగారు రంగులో, అది అదే ఆత్మిక ప్రపంచం. అక్కడే పరమాత్మ ఉంటారు, అది నిరాకార ప్రపంచం. ఈ ఆత్మిక ప్రపంచంలో వెలుగు నక్షత్రంలో ఉన్నవారే పరమాత్మ. ఆ పరమాత్మ మన గైడు అంటే అర్థం ఏంటంటే పరమాత్మ మనను దారి చూపిస్తున్నారు, మన గమ్యానికి వెళ్ళే దారి చూపిస్తున్నారు. మన గమ్యమే మన ఇల్లు. తను ఎలా మనల్ని గైడ్ చేస్తారు అంటే ఒక మార్గం ఏంటంటే భగవంతుడు చాలా అదృశ్యంగా ఉంటారు, చూడలేము. కానీ దృష్టి గురించి ఇక్కడ మాట్లాడాలనుకున్నాను. దృష్టి అంటే ఆత్మికమైన దృష్టి ఎవరి మీద పైన. పరమాత్ముడు దృష్టి ద్వారా మనల్ని గైడ్ చేస్తారు. మరి పరమాత్ముడు అదృశ్యంగా ఉంటారు, ఎలా దృష్టి ద్వారా గైడ్ చేస్తారు అంటే అది భౌతికమైన దృష్టి. కానీ పరమాత్ముడు ఇచ్చేది ఆత్మిక దృష్టి. ఎలా పరమాత్మ ఆత్మిక దృష్టి ఆత్మలైన మనపై పడుతుంది. భగవంతుడిపై ఒక పాట ఉంది, భగవంతుడు మనల్ని చూస్తున్నారని, గమనిస్తున్నారని. ఎలా గమనిస్తారు భగవంతుడు? దృష్టి ద్వారా. ఈ దృష్టి అంటే పరమాత్మ యొక్క ఆత్మిక దృష్టి. ఆత్మపై పరమాత్మకున్న ఆత్మిక దృష్టినే దృష్టి అంటారు. సద్గురు అయిన బాబా మనల్ని దృష్టి ద్వారా మార్గాన్ని చూపిస్తారు, దృష్టి ద్వారా గైడ్ చేస్తారు. ఆత్మకు దృష్టి ద్వారా శక్తినిస్తారు. ఆత్మిక దృష్టి, భగవంతుని ఆత్మిక దృష్టి ఆత్మపై పడటం వల్ల ఆత్మకు ఎంతో శక్తి లభిస్తుంది. ఆత్మ ఎంతో సూక్ష్మమైన శక్తులను, బలాన్ని తెలుసుకుంటుంది. దానివల్ల ఎంతో శక్తివంతంగా అవుతాము. ఆత్మాభిమానంలోకి వస్తాము, వికారాలను జయించగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే ఈ ఆత్మిక దృష్టి ద్వారా స్వయాన్ని తెలుసుకోగలుగుతాము. ఇంకొక అంశం ఏంటంటే పరమాత్ముడు మనల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. ఈ అమర కథలో మన ఆత్మిక ప్రయాణం అంతా కలిసి ఉంటుంది. అది మనం ఎవరు అనే దాని దగ్గర నుండి మొదలవుతుంది. ఈ గైడ్ ఎవరు అనేది తెలుస్తుంది. ఈ కేసులో ఇది పరమాత్మ. మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇవన్నీ ఈ అమర కథలో జరుగుతూ ఉన్నాయి. పరమాత్ముడు చేసేది సద్గురువులా మనల్ని మన గమ్యానికి గైడ్ చేస్తారు. మన గమ్యం ఏంటి అంటే మన మధురమైన ఇంటికి తిరిగి వెళ్ళటం, శాంతిధామానికి వెళ్ళటం, ఆ బంగారు రంగు వర్ణంలో ఉన్న ప్రపంచానికి వెళ్ళటం. ఇదే ఆత్మికమైన ప్రయాణం, ఆత్మికమైన తీర్థయాత్ర. సద్గురువు మాత్రమే ఈ దారి, సద్గురువుకు మాత్రమే తెలుసు. తనకే ఈ ప్రయాణం, ఈ గమ్యం, తిరిగి ఇంటికి తీసుకువెళ్ళటం పరమాత్మ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఇంకొకటి పరమాత్మ చేసేది ఏంటంటే మనల్ని ముక్తిలోకి తీసుకువెళ్తారు. ముక్తి అంటే ఏంటంటే సంతోషం, శాంతి. అది శాంతే కాదు, పూర్తి సంతోషం, సుఖము, శాంతి. పరమాత్మ ఎప్పుడైతే ఆ ముక్తిలోకి తీసుకువెళ్తారో అప్పుడు మన చేతిని పట్టుకొని మనల్ని ఈ ప్రయాణంలో, ఈ దీర్ఘ ప్రయాణంలో గైడ్ చేస్తారు. సద్గురు చెయ్యి వదిలేస్తే ఏమవుతుంది? మన దారిని దారిలో తప్పిపోతాము. మరి అలా ఆ గైడ్ను
ఎలా పట్టుకుంటాము, అది ఆత్మికంగా ఎలా పట్టుకుంటాము అంటే ఒక్కరిపైనే మన ఏకాగ్రతను నిలుపుతాము. సో గుర్తుంచుకోండి, మన ప్రయాణం గమ్యం రెండు ముఖ్యం. ఈ గమ్యంలో సద్గురువే మనకు నిజాన్ని తెలియజేస్తున్నారు. ఆ నిజం, ఆ సత్యం మనల్ని సుఖంగా, సంతోషంగా, శాంతంగా, సుఖంగా ఉంచుతుంది. సుఖాన్ని, శాంతిని ఇస్తుంది. ఈ సత్యం వల్ల మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు మీ దారిని మర్చిపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా దీర్ఘ ప్రయాణం. ఇక్కడ అక్కడ పక్క దృశ్యాలు మనల్ని మరల్చవచ్చు. సైడ్ సీన్స్ అంటాము. మనం ఆ మెయిన్ దారిలో ఉండాలి, హైవేలో ఉండాలి, కానీ హైవే నుండి పక్కకు వెళ్ళవచ్చు. ఎందుకు పక్కకి వెళ్తామంటే మన దారిలో నుండి మాయా అనే ఒక అంశం ఉంది. మాయ అంటే ఆత్మికమైన, అది ఒక ఆత్మికమైన నీడ. దానివల్ల మనం మాయలో పడతాము, మనం అసలైన దారిని మర్చిపోతాము. సద్గురువు ఈ మాయలో పడకుండా మనల్ని రక్షిస్తారు. మాయ నుండి, మాయ యొక్క మాయ యొక్క అపోహలను మన నుండి తొలగిస్తారు. అదే సద్గురువు చేసేది. మాయ చాలా ట్రిక్కీగా ఉంటుంది. మనుషులు కాదు మన నిజమైన శత్రువులు, దేశాలు కాదు శత్రువులు, శక్తులు కాదు మన శత్రువులు, మాయే మన శత్రువు. విధానాలు మన శత్రువులు కాదు. మన శత్రువు ఎవరంటే మనలో ఉన్న వికారాలు, మనలో ఉన్న అపోహలు. అవే మనలను మనం తెలుసుకున్న దాన్ని, ఈ యొక్క గమ్యం ఎక్కడ ఉంది, ఎలా గమ్యం చేరుకోవాలి, ఆ గైడ్ చేతిని ఎలా పట్టుకొని ఏకాగ్రతలో ఉండాలి, మనమనాభావ ఉండాలి అనే దాని నుండి మాయ చేస్తూ ఉంటుంది. మరి ఇందులో మనం కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. So breathe in and out deeply. లోపలికి బయటకి చాలా లోతుగా ఊపిరి తీసుకోండి. ఏకాగ్రతలో ఉండండి. As a being of luminous light behind these eyes, at the base of your brain, like you're seeing on the జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఈ స్క్రీన్ లో చూస్తున్నట్టు బ్రెయిన్ లో నుదుటి వెనక వెలుగుతూ ఉన్నాను. మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోండి. మీ హృదయంలో understand yourself as a spiritual being. అర్థం చేసుకొని స్వీకరించండి, నేను ఒక ఆత్మను అని. ఈ మానవ ప్రయాణంలో ఇప్పుడు మీ మానవ శరీరాన్ని మీ మనసు దృష్టి ద్వారా మీరు ఈ శరీరానికి అతీతంగా అవుతున్నారు. ఈ భౌతిక ప్రపంచం నుంచి ఒక నక్షత్రంలా పైకి వెళుతూ ఉన్నారు. ఇంకా పైకి, ఇంకా పైకి. ఇప్పుడు మీరు మీ ముందు region of orange luminous ఒక బంగారు రంగులో ఉన్న కాంతిని చూస్తున్నారు. పరమధామంలో ఉన్నారు.
And like a magnet, ఒక అయస్కాంతంలా getting pulled to మీరు connect to the connect- Supreme Soul. పరమాత్మతో కలవటానికి ఆకర్షిస్తున్నారు. పరమాత్మ Is your guide. మీ గైడ్, మీ మార్గదర్శకులు. And as your guide, మీ గైడ్గా He has given you the life-giving nectar, Manmanabhav. ఆయన మీకు అమృతాన్ని ఇస్తున్నారు. ఆ అమృతమే మన్మనాభవ. So take a few moments now కొన్ని క్షణాలు తీసుకొని and focus కేంద్రీకరించండి. Focus your mind on only the one. మీ మనసు ఆ ఒక్కరిపైనే ఏకాగ్రం చేయండి. Rays of love and ప్రేమ peace కిరణాలు, శాంతి కిరణాలు, సుఖ కిరణాలు are coming towards you. మీ వైపుకు వస్తూ ఉన్నాయి. And you feel మీరు sublime and transcendent. అనుభవం చేస్తున్నారు ఆ అనుభూతులను. తేలిగ్గా ఉన్నారు. As you are here connected to the Supreme, భగవంతునితో పరమాత్మనితో you realize your own truth. కనెక్ట్ అవ్వగానే సత్యాన్ని తెలుసుకుంటున్నారు. మీరు కూడా Immortal being, అమరమైన అనాది స్వరూపము, శాంతి, and with that ప్రేమ powerful స్వరూపాలు. thought, ఆ శక్తివంతమైన ఆలోచనతో refreshed, చాలా విశ్రాంతిగా and you విశ్రాంతి అనుభవం అవుతూ ఉంది. నెమ్మదిగా తిరిగి వెనక్కి ready వచ్చారు. to take on your మీ life జీవితంలో మీరు మళ్ళీ తీసుకోవటానికి వచ్చారు. of life. ఈ సాహస కృత్యం, ఈ జీవన సాహస కృత్యంతో భగవంతునితో కలిసి సద్గురువుగా భగవంతుని కలిశారు. Om. సద్గురువైన భగవంతుడిని కలిశారు. ఓం శాంతి. Om Shanti, everyone. అందరికీ ఓం శాంతి. I hope you had a wonderful meditation. మీ మెడిటేషన్ చాలా బాగుంది అనుకుంటున్నాను. The important aspects of ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ అమర కథలో practice. అది మన సాధనలో పెట్టాలి. ఈ పుస్తకంలో రాసిన దాన్ని మనం సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. If I don't put it into practice, నేను సాధన గనక చేయకపోతే then it will just be another అది ఇంకో బుక్ లాగానే ఉండిపోతుంది, మిగిలిపోతుంది. అవునా? it won't be something that అది I have really imbibed or I have అది experienced. నేను అనుభవం చేశాను, నేను Is the experience. And if I నేను తెలుసుకున్నాను అనేది ఉండదు. నేను అనుభవం చేయకపోతే words that someone is saying, ఎవరో చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది, అలానే మిగిలిపోతుంది. అందుకే ఇది ముఖ్యం. experience. అనుభవం చేయటం, Experience I have to ఈ అనుభవం చేయటం కోసం and to నేను experiment I have ప్రయోగం చేయాలి. ఆ ప్రయోగం చేయాలి అంటే meditations. మెడిటేషన్ చేయాలి. So my suggestion is నా సలహా ఏంటంటే you go back మీరు and do the meditation
వెనక్కి వెళ్ళి ఈ మెడిటేషన్ మళ్ళీ మళ్ళీ చేయండి. మీ పుస్తకాన్ని మీకోసం తయారుగా ఉంచాము ఆడియో రూపంలో. మా వెబ్సైట్కి వెళ్తే brahmakumaris.us మీకు ఈ ఆడియో పుస్తకం అమరకథ పుస్తకం లభిస్తుంది. హార్డ్ కాపీ ఆడియో బుక్ కూడా ముఖ్యమే, అది కూడా ఉంది. మీరు వెళ్ళి మళ్ళీ మళ్ళీ వినండి, వింటూ మెడిటేషన్ చేయండి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన సంబంధం గురించి, పరమాత్మతో ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఆ సంబంధమే ప్రియుడు ప్రియురాలు సంబంధం. ఆత్మ ప్రియురాలు, పరమాత్మ ప్రియుడు. ఈ సంబంధం మీరు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు, ఎలా పరమాత్మ జ్యోతిర్బిందు ఆయనతో ఎలా సంబంధంలో ఉంటాను, ప్రియుడు ప్రియురాలు సంబంధంలో అనుకోవచ్చు. కానీ బ్రహ్మకుమారిస్లో ఒక మాట ఉంది, ఒక నానుడి ఉంది, ఒక సామెత ఉంది. ఆ సామెతలో ఏంటంటే, ఒక్కడుగు ధైర్యంగా నేను వేస్తే పరమాత్మ నాకు 1000 అడుగుల సహాయాన్ని ఇస్తారు అని ఉంది. ఈ సంబంధం పరమాత్మతో ఉండాలి అంటే ఈ సంబంధం అన్నిటికంటే మేలైన సంబంధం. ఇది చాలా ముఖ్యమైన సంబంధం. ఏంటంటే ప్రియుడు ప్రియురాలు ఆ ధైర్యంగా అలా ఆత్మాభిమానిగా అవ్వాలి. ఇంకో 2 విషయాల్లోకి మనం వస్తాము. మొట్టమొదటిది ఆత్మాభిమానం. పరమాత్మ యాక్చువల్ గా నిజంగా అయితే జ్ఞానం. One thing is, even as a guide, right? The Supreme Soul guide ga guide me or a few people. The Supreme Soul is going to guide the whole world back home. And the Supreme Soul has the capacity, and that is why he's Paramatmaku ento capacity undi. ఆత్మలందరికీ ఉత్కృష్టమైన వారు పరమాత్మ. ఆయన ప్రియుడు, ఆత్మలందరూ ఆయన ప్రియురాళ్ళు. ఆ ప్రియుడిగా మనల్ని సుందరంగా చేయటానికి, ఆత్మికంగా మనల్ని అలంకరించడానికి, గుణగాలతో ఆత్మిక విలువలతో మనల్ని అలంకరించడానికి, మనలో మన కోరికలను, మన హృదయం పూర్తిగా మనం ఏదైతే ఆశపడుతున్నామో ఆశలను తీర్చడానికి, కోరికలను తీర్చడానికి భగవంతుడు వచ్చారు. పరమాత్ముడు ప్రేమ సాగరులు, ఆయనలో ఆ ఆకర్షణ ఉంది. పరమాత్మకు ఆడ మగ అని లేదు. పరమాత్మ ప్రియుడు. మిమ్మల్ని మీరు ప్రియురాలుగా అనుకోండి. ఆ ప్రియుల్లో ఆ ఆత్మిక ఆకర్షణ ఉంటుంది. మనల్ని ఆకర్షించే ఆకర్షణ. మనం మన అభిమానాన్ని, మన సృహను అలా పరమాత్మనితో, ఆ ప్రియునితో కలిసే సృహలో ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నో జరుగుతాయి. ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అయ్యామో మాయ నుండి అతీతంగా అవుతామో, మనసును ఆ ప్రియునితో మనసును ఏకాగ్రం చేస్తాము. ఇది మనల్ని చాలా విశ్రాంతినిస్తుంది. మనం పరమాత్మకు చెందిన వాళ్ళుగా తెలుస్తుంది. మాయ కూడా ఉంది, అది కూడా ముఖ్యమే. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అది మనల్ని నిలబెట్టేస్తుంది, దృఢంగా చేస్తుంది. అవి భయాల నుండి, అభద్రతా భావం నుండి రక్షిస్తుంది. మనకు రక్షణను, ధైర్యాన్ని ఇస్తుంది. మనల్ని మనం ఈ ఆత్మికమైన
ప్రయత్నం చేసినప్పుడు మనం ఆ ప్రియుడితో కలవగలుగుతాము. దానికోసం ఆయన చేయిని పట్టుకోవాలి. చేయి పట్టుకోవటం అంటే ఆత్మాభిమానంలో ఉండాలి, మాయ ఉండకూడదు. సరైన ఆత్మిక ప్రయత్నం చేయాలి, ఆత్మిక చర్యలో ఉండాలి. చేయి పట్టుకోవటం అంటే అది ఒక సామెత. ఆత్మికంగా నా చేయి భగవంతుడి చేతిలో ఉంది అంటే నా బుద్ధి పరమాత్ముడితో కలిసి ఉంది, పరమాత్ముడిలో తో ప్రేమ సహయోగిగా ఉంటాను. ఎందుకంటే పరమాత్ముడు మన చేతిని ఎప్పుడూ వదలరు, మనమే మన చేయిని వదులుతాము మాయ వల్ల. అందుకే మాయే మన పెద్ద శత్రువు. ఆయన మనకు గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ మనం ఆయనకు చెందిన వాళ్ళమని ప్రేమతో గ్యారంటీ ఇస్తారు. మనం చెప్పిందల్లా వింటారు, మన తోడుగా ఉంటారు. మనలో ఉన్న చాలా లోతైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే శక్తి పరమాత్ముడికి ఉంది, తీరుస్తారు. ఇంకొకటి పరమాత్ముడితో ఉన్న దగ్గరతనం, ప్రియుడితో చాలా దగ్గరతనం ఉంటుంది. ఈ దగ్గరతనం మన నమ్మకం ద్వారా, మన నమ్మకం ద్వారా, మన దగ్గర సంబంధం ద్వారా ఆ దగ్గరతనం వస్తుంది. మన విధేయత ద్వారా వస్తుంది. మన మెడిటేషన్ చేసుకుందాం త్వరలో. మనకి సంబంధాలు ఎందుకు ఉండాలి? గైడ్ గాను ప్రియుడితో ఉన్న సంబంధం పరమాత్ముడితో ఎందుకు ఉండాలి అంటే అది మన ఆధారాల నుండి అతీతంగా చేస్తుంది, మనకు స్వతంత్రాన్ని ఇస్తుంది, మన తేలిగ్గా చేస్తుంది. అప్పుడే మన ప్రేమ వ్యాపిస్తూ ఉంటుంది. వీటన్నిటికంటే మనం స్వరాజ్యాధికారులుగా అవుతాము, యజమానులుగా అవుతాము, మన మీద మనమే యజమానులుగా అవుతాము. దీనికోసం మనం కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. Take a deep breath. I want you to sit up with your spine straight. And again, just remember, everything begins with us becoming soul conscious. Deep breath తీసుకోండి. ఆత్మాభిమానంలో వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి. To accept, ప్రతిదీ to have awareness and తెలుసుకొని స్వీకరించి నేను ఎవరు అని అర్థం చేసుకొని ఆ అవగాహనలో ఉండండి. ఆత్మికంగా నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని, పవిత్రమైన స్వరూపాన్ని, నేను జ్యోతిని, ప్రేమను, నేను వెలుగును, ప్రేమను. And I'm deeply loved by the Supreme Soul. పరమాత్మ నన్ను ఎంతో ఇష్టపడుతున్నారు. So in this awareness, ఈ అవగాహనలో, ఈ స్మృతిలో నేను తిరిగి నా మధురమైన ఇంటికి వస్తున్నాను. Silent home. నా నిశ్శబ్దమైన ప్రపంచంలోకి అడుగెడుతున్నాను. నా ప్రియునితో తిరిగి కలవటానికి వస్తున్నాను. ఈ ప్రయాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. నా మనోదృష్టి ద్వారా జరుగుతూ ఉంది. ఈ దృశ్యాలు, ఈ అవగాహన, ఈ అర్థం చేసుకోవటం ద్వారా నేను నా ఇంటికి వచ్చాను. పరమాత్మను కలిశాను.
beautiful సూక్ష్మాతి ocean సూక్ష్మమైన సుందరమైన ప్రేమ సాగరుణ్ణి కలిశాను. is welcoming me. బాబా పరమాత్ముడు నన్ను స్వాగతిస్తున్నారు. His vibrations తన of love. తరంగాల ప్రేమ తరంగాల ద్వారా These ఆహ్వానిస్తున్నారు. vibrations of love ఈ ప్రేమ తరంగాలు are hugging the soul, ఆత్మను ఆలింగనం చేసుకుంటున్నాయి. drawing me closer and closer ఇంకా ఇంకా దగ్గరకు తీసుకొస్తున్నాయి. till I become one నేను with the Supreme. పరమాత్మతో ఒక్కరిగా లీనమైనట్టుగా అనిపిస్తోంది. Just be here, combined with the Supreme Soul. ఇక్కడ ఉండి పరమాత్మతో కలిసి And take in the feelings of love ప్రేమ భావంతో and affection and భగవంతుని belonging into the core of your being. Just absorb it. నాలోకి స్వీకరిస్తున్నాను. ఆ యొక్క అఫెక్షన్ In this state ఆప్యాయతను ఆ ఆప్యాయతను of being combined అనురాగాన్ని with my beloved, పరమాత్మ నుండి నాలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఆప్యాయత అనురాగాలు నేను ప్రేయసిగా నా ప్రియుడితో have a determined thought. ఉన్నాను. ఈ దృఢ నిశ్చయంతో Have faith in the one. ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. I will always be loyal to the one. నేను ఎప్పుడు విధేయునిగా ఉంటాను ఆ And I will పరమాత్మనకు. trust in the one. పరమాత్మని మీద నమ్మకంతో ఉంటాను. And with that firm promise, ఆ come back to here and now, ఆ ప్రామిస్ చేసి feeling ఆ ఒట్టేసి refreshed నేను వెనక్కి and వచ్చాను. protected. చాలా విశ్రాంతిగా ఉన్నాను, రక్షణలో ఉన్నాను. Om Shanti. ఓం శాంతి. Om Shanti. Thank you. That was ఓం శాంతి. ధన్యవాదాలు. అది చాలా బాగుంది. అందరూ చాలా చాలా పొంది ఉంటారు, చాలా అనుభవం చేస్తుంటారు. ఇప్పుడు ప్రశ్నలు జవాబులు మన ఇద్దరు ప్రజెంటర్స్ మనతో ఉంటారు. వాళ్ళు చాట్ ద్వారా మన ప్రశ్నలకు జవాబులు చెప్తారు. ఆ చాట్ ద్వారా ప్రశ్నలకు జవాబులు చెప్తారు. సిస్టర్ డార్తి, సిస్టర్ షరీన్ కు స్వాగతం. Om Shanti. ఓం శాంతి. ఎంత బాగా చెప్పారు. భగవంతునితో కలవటానికి ఇది చాలా సింపుల్ గా ఉంది, చాలా లోతుగా ఉంది, చాలా తేలిగ్గా అనుసరించగలిగాను. నాకు ఆ మెడిటేషన్ కూడా బాగా నచ్చింది. మెడిటేషన్ లో చూపించిన దృశ్యాలు కూడా నచ్చాయి. సిస్టర్ భూమిక చెప్పినట్టు మీ ప్రశ్నలను చాట్ లో పెట్టండి. నేను షరీన్ బేన్ అడుగుతాను. ఆ ప్రశ్నలు ఏమి కనపడట్లేదు, కానీ ఈ స్టోరీ ఆఫ్ ఇమ్మార్టాలిటీ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. మీకు కాపీ కావాలంటే able to underline special passages or to go back to that passage. ఎందుకంటే Peace Village, you can go to Peace Village Retreat. ఆ పాసేజ్ లో Because we have a కూడా special for you guys that are online right
చూడొచ్చు ఆ పుస్తకంలో. ఆ పుస్తకం మీకు $10కే లభిస్తుంది. అది షిప్పింగ్ తో కలిసి. You may purchase it from them, but it's అమెజాన్ నుంచి $100. కూడా కొనొచ్చు. అమెజాన్ లో $100 అవుతుంది. మీకు $10కి మీకు ప్రత్యేకంగా మీకు ఇస్తున్నాము. Is going on for you to really take advantage of it. And so I don't still see any questions. Okay, there might be ప్రయోజనాన్ని మీరు తీసుకోవచ్చు. coming up now. Okay, we do have a question here. ఒక ప్రశ్న వచ్చింది. Thank you so much. Great class. You are amazing. Om Shanti. Wonderful. క్లాస్ బాగుంది. క్లాసు బాగుంది. ఓం శాంతి. అది ప్రశ్న కాదు, అది ఒక పొగడ్త. ఆడియో బుక్ లింక్ ఇవ్వమని అడుగుతున్నారు. నేను ఆ లింక్ ఇస్తాను. అది ఒక అభినందన. So if they go to brahmakumaris.us and they go ఇంటర్నేషనల్ గా to అయితే ఎలా కొంటారు? స్టోరీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. click on the flyer and they'll get into the place where. Okay. And so great. by tomorrow, we will have a slide with exact URL. Today we don't have that, but it's on our website, brahmakumaris.us. Okay, I think that's it for questions today. Oh, Oh, here, wait, something. ప్రశ్నలు అంతా ఇంకో ప్రశ్న వచ్చింది. Can you repeat the address? అడ్రస్ రిపీట్ చేయండి. brahmakumaris.us. For US dollar, $10. brahmakumaris.us. I don't know how much it is on the US side. If you go to brahmakumaris.us, and then you click on events and you click on Story of Immortality, or there is a flyer, Story of Immortality flyer. Just click on that flyer and it'll take brahmakumaris.us వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ స్టోరీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ లింక్ నొక్కితే వస్తుంది. లేకపోతే ఈవెంట్స్ లోకి వెళ్ళి నొక్కినా వస్తుంది. మీ చాట్ బాక్స్ లో ఆ లింక్ పేస్ట్ చేశాము. Fabulous, fabulous. Thank you. Thank you, team. So tomorrow we will meet again for some of these wonderful jewels that we've all been experiencing. And we're having so much fun being with you and sharing these jewels that were shared with us. Again, thank you, Shireen, for your presentation, for your time. And we'll see you tomorrow as well, right? Yes, 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 yes. రేపు మళ్ళీ కలుద్దాం. మీ సమయానికి ధన్యవాదాలు. ఒక నిమిషం. Just being with that one. This is a good practice to start practicing. ఆ ఒక్కరితో ఉండే ప్రాక్టీస్ చేద్దాం. Developing that habit ఆ అలవాటును మూలం దగ్గరకు వెళ్ళి మంచిని గొప్పగా అవుతాం. On the screen, please, you can యూట్యూబ్ లింక్ మీరు చూడొచ్చు. 6వ భాగంలో రేపు 11ంటికి కలుద్దాం.